రైట్, ఈ రోజు మనం వనపర్తి వచ్చాం. మా వాళ్ళ టాలెంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హలో హలో, వనపర్తిలో లేడీస్ అందరూ కవితలు రాసి రచయితరులా? ఓ మై గాడ్, అయితే ఇంకెందుకు మరి మనం కూడా మన మీద కొన్ని కవితలు రాయించుకుందాం. కుదరదంటే వాళ్ళ హస్బెండ్ల మీదే కవితలు రాపిద్దాం. మొత్తానికి కవిత్రి అని తెలిసిన తర్వాత వదలకుండా ఎలా ఉంటాం అనమాట. అది మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో లలా లలా. ఆల్ రైట్, ఇక మొదలు పెడదాం మన రచ్చ. హలో అండి, నమస్తే. నమస్తే. ఏంటి సిస్టర్ సంగతులు? ఏం లేదు. కాదు, ఈ మధ్య బావగారు చాలా టెన్షన్ పడుతూ బాధపడుతూ నాతో మాట అన్నారు తెలుసా? ఏమని? మీ సిస్టర్ వంట పెట్టపోయినా నేను భరిస్తా, గిన్నెలు నాతో తోమించినా నేను భరిస్తా, అప్పుడప్పుడు కవితలు రాసి వాటితో కూడా నన్ను చంపేస్తుంది అని. ఎంత లవ్ మ్యారేజ్ అయితే మాత్రం ఆయన కవితలు అలా విసిరి ఆయన అలా ఇబ్బంది పెట్టడం కష్టం, కరెక్టా చెప్పు? ఎక్కడ లవ్? మ్యారేజ్ కాదు. లవ్ లేదా? లవ్ ఉంది కానీ లవ్ మ్యారేజ్ కాదు. కాదు, పెళ్లి చూపుల్లో బావగారిని చూసి మనసులో ఏమనుకున్నావు చెప్పు? అంటే ఇంకా పెద్దల ఇష్టంతో వీడే నాకు పెద్దలకు ఇద్దరు పక్కన పెట్టు, అసలు నువ్వేమనుకున్నావు చెప్పు? నాకైతే ఓకే అనిపించింది. ఆయన అంత కష్టపడి ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు లేచి షేవింగ్ చేసుకొని సెంటు కొట్టుకొని డ్రెస్ వేసుకొని ఇన్షర్ట్ చేసుకొని పెళ్లి చూపులకు వస్తే ఓకే అంటావా? అంటే నేను ఇంకా చిన్నదాన్ని తనకన్నా చాలా. మరి వైపు చిన్నగానే ఉంటది. వాళ్ళు కవితలు రాస్తారని చెప్పాను కాబట్టి ముందు వాళ్ళతో కవితలు రాయించేద్దాం, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, నేను ప్లెయిన్ పేపర్స్ ఇస్తాను విత్ కలర్, సో పెన్సిల్స్ ఇస్తాను, మీరు లిఖించండి. ఓకే? నిజంగా మా వాళ్ళు వనపర్తిలో ఇంత టాలెంటెడ్. నేను రాసిన తొలి పేరు మా ఆయన పేరు, అలా రాయి, ఏదో ఒకటి రాసాయి. నిజంగా నాకు కూడా అప్పట్లో ఒక సిస్టర్ ఉండేది, శ్రీలక్ష్మి గారు అని పెద్దక్క. ఆమె రాసిన ఒక కవిత అయితే నాకు చాలా ఇష్టం. నేను కవిని కాదన్న వాళ్ళని కత్తితో పొడుతా. కొంపదీసి వీళ్ళు అలా రాస్తారా ఏంటి? ఉద్వేగాలు భావోద్వేగాలు అన్ని మిక్స్ చేసి రాసేయండి. ఇలా మొదలెట్ట. తొలిసారి మిమ్మల్ని చూసింది. పిన్ని బాగా కనెక్ట్ అయింది కదా, నువ్వు బాబాయ్ని చూసి అలాగే పాడావు కదా అప్పట్లో. ఇచ్చేయండి అమ్మా, చాలు. అప్పటికా టైం అప్. ఎగ్జామ్ రాసినట్టు తెగ రాసేస్తున్నావు. ఏం పేరు అన్నావు? కారుణ్య. కారుణ్య రాసింది కవిత, చదువుతున్నా జాగ్రత్తగా వినండి అందరూ. కిటికీలోంచి చూసా రోడ్డు మీద ఎవరు లేరు, బయటికి వెళ్ళి రోడ్డు మీద నుంచి చూసా ఇప్పుడు కిటికీలో కూడా ఎవరు లేరు. ఎలా ఇంత టాలెంట్? అసలు దీని అర్థం ఏంటి? కిటికీలోంచి చూస్తే రోడ్డు మీద ఎవరు లేరు, ఇప్పుడు బయటికి వెళ్ళి రోడ్డు మీద చూస్తే కిటికీలో కూడా ఎవరు లేరు. వావా 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 అనుకుంటే అర్థం ఏంటి అని అడుగుతామని మనసులో తిట్టింది. ఒకసారి వావా వేసుకోండి. వావా వావా, దీని అర్థం ఏంటి? నాకు కూడా తెలియదు కానీ రాశాను. అచ్చా, ఎక్కడా లేవు, నువ్వు నా గుండెల్లో ఉన్నావని. బావ పేరేంటి? భరత్ కుమార్. ఓకే, అటు ఇవ్వండి, మీ కవిత కూడా చదువుతా. నువ్వు మిల్క్ అయితే నేను బటర్ మిల్క్. నువ్వు కారు అయితే నేను షికారు, నువ్వు రోజా అయితే నేను సరోజా. ఇది ఇంకా బాగుందండి. ఓయ్, నువ్వు పండు అయితే నేను చింతపండు. అబ్బా 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 అబ్బా. నువ్వు కాలైతే నేను ట్రంకాలు. ఏదైనా నేను ఉంటా ప్రతి విషయంలోనా? దీని అర్థం నిన్ను నేను వదిలేదే, నేను వీడని నీడను. ఆగండి, ఇంకో సిస్టర్ ఉంది. ఆకాశంలో ఉంది చుక్క, నేలపై ఉంది మొక్క. వావా వావా వావా. రోడ్డు మీద ఉంది కుక్క, అరిస్తే కొట్టడానికి తీస్తా చెక్క. సో ఎప్పుడు బాగా టెన్షన్ పడుతున్నప్పుడు కానీ ఎప్పుడైనా ఏదన్నా హ్యాపీగా ఉన్నప్పుడు కానీ ఒక కవిత వదులుతావా ఆయన మీద? అప్పుడప్పుడు ఇంకా ఆయనతో దాంతో ఆయన దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి అలా వెళ్ళిపోతాడు, 2 చేతుల్లో జేబులో పెట్టుకొని. సో సాయంత్రం 9 తర్వాత జరిగే పని అంటే ఆయన తెచ్చిన డబ్బులన్నీ ఇద్దరు కలిసి లెక్క పెడతారా, లేదా నువ్వు ఒక్కదానివే లెక్క పెడతావా? లేదు, నువ్వు ఒక్కదానివే తానే లెక్క పెడతారు. నువ్వు అలా చూస్తూ ఉంటావా? ఎప్పుడైనా అంటాడా బావా అసలు 10 సంవత్సరాల క్రితం ఎలా ఉండేవాడిని, 10 సంవత్సరాల తర్వాత ఇలా ఉన్నాను అని అన్నారు. ప్రతి క్షణం కోరి తెచ్చుకునేదండి ఇది, బాధపడకూడదు. కావాలని వెళ్ళి మనం రాయి మీద నేలేసి కొట్టుకుంటాం కదా తల వేసుకొని, అంతే, అలాగే ఉంటది. ఏంటంటారు? అవును. అంతరిక్షంలో తోపురాట, అమెజాన్ అడవిలో పేలింది తోట, ఆరు బయట కూర్చొని ఆటలాడుతుంది రేట, అందరం కలిసి పాడదాం అంత్యాక్షరిలో పాట.
నువ్వు రాసిన కవిత నాకు అర్థమైందా, అయినా నేను చదవలేదా? అంతరిక్షంలో పేలింది తూట, అది అవదమ్మా. అంతరిక్షంలో తోపులాట, తర్వాత 4 లైన్లు చెప్తే 1 లైన్కే తర్వాత ఏం లేదంటే ఎలాగండి? టీవీ ఆర్టిస్టుల పేజీలు డైలాగులు చెప్పకు. అంతరిక్షంలో తోపులాట, అమెజాన్ ఫారెస్ట్ లో పేలింది తోట, ఆరు బయట కూర్చొని ఆటలాడుతుంది రేట, అందరం కలిసి అంత్యాక్షరిలో పాడదాం పాట. అంతరిక్షంలో తోపులాట, అమెజాన్ అడవుల్లో పేలింది తూట, ఆరు బయట కూర్చుంది రీట. ఎందుకంట? వస్తాడు నారాజు ఈ అని పాట పాడుతుందా ఏంటి? ఏం లేదు, ఏం లేదు, ఊరికనే కూర్చుంది. పేరు చూసుకుంటున్నారేమో, రేటా వాళ్ళ ఫ్రెండ్ పేరు. అందరం కలిసి పాడదాం పాట. మీరు రండి ఇలాగా, అక్కడ కూర్చొని తెగంప చెప్తున్నారుగా, ఇక్కడ చెప్పండి. ఎన్ని సంవత్సరాలు లవ్ తర్వాత పెళ్లి? లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజే. Yes. సో అప్పుడే స్టార్ట్ అయిన పెళ్లి చూపుల్లో స్టార్ట్ అయిన లవ్ వెంటనే పెళ్లి దాకా నడిచింది. అవును ఆ తర్వాత పెరిగింది. అవును. ఏం చేస్తాడు బావా? బిజినెస్. ఏం బిజినెస్? ఆర్సిఎం. ఏం పేరు బావ పేరు? సాయి. ఎక్కడికి వెళ్ళారు హనీమూను? కొడైకెనాల్. కొడైకెనాల్. ఎవరిది చాయిస్ ఇది? తనదే. అమ్మయ్య, ఒక్కటి లైఫ్ లో ఒక్క చాయిస్ ఆయనకి ఇచ్చింది, ఆ తర్వాత నుంచి అన్ని చాయిస్లు మా సిస్టర్వే. అయ్య బాబాయ్, పాపకి సిగ్గు మొగలేస్తుంది. లేదండి, ఎప్పుడైనా మానసా మహానస అన్నాడా బావ? రియల్ గా అన్నారు. అన్నారా? అన్నారు. ఇక్కడ బయటపడ్డాడు బావ, మిగతా అన్ని విషయాల్లో జాగ్రత్త పడ్డాడు. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఇడ్లీ, దోశ, సాంబార్, చట్నీ, అందరూ కలిసి భోంచేసాక వెళ్దాం మ్యాట్ని, సరదాగా సాయంత్రం చేయడానికి వెళ్దాం ప్యాట్ని. ఇడ్లీ, దోశ, సాంబార్, చట్నీ. ఈ 4లో ఏది ఇష్టం బావకి? ఇడ్లీ ఇష్టమా, దోశ ఇష్టమా? దోశ. దోశ. ఏ దోశ? పప్పు దోశ. పప్పు దోశ. ఎస్. మసాలా దోశ, ఆనియన్ దోశ, ఎగ్ దోశ, వనపర్తి రవ్వ స్పెషల్. దోశ విన్నా, ఈ పప్పు దోశ ఏంటండి? వనపర్తి స్పెషల్ అండి. వనపర్తి స్పెషల్ పప్పు Yes, దోశ. yes. బావకు పప్పు దోశ అంటే బాగా ఇష్టమా? Yes. ముద్దుగా పప్పు అని పిలుస్తావు ఏంటి? కొంప తీసి బావ లేదు లేదు లేదు. ఏమని పిలుస్తావు? కన్నమ్మ. ఆ? కన్నమ్మ. కన్నమ్మ. కన్నా ఎదిరించరా, వనపర్తి వచ్చిన దగ్గర నుంచి అబ్బాయిలు అందరి పేర్లు కన్నాలే. ఆయన ఏమని పిలుస్తారు? మాసి. మాసి. Yes. మానస. మసి. మాసి. చెప్పండి. చెప్పండి మీరు. ఇడ్లీ దోశ రెడీ. ఇడ్లీ, దోశ, సాంబార్, చట్నీ, అందరం కలిసి. నేనే తేడాగా అంటే నువ్వు నాకంటే తేడాగా ఉన్నావు. మర్చిపోయానండి. మర్చిపోకూడదు మరి. చెప్పండి మళ్ళీ మీరే. మిమ్మల్ని అణువు అనుక్షణం ప్రేమిస్తూ ఆయన ఎప్పుడైనా మర్చిపోతున్నారా? ఏ క్షణం అయినా ప్రేమించడం మర్చిపోతే మీరు ఊరుకుంటారా? మేము మర్చిపోం కదా అండి వాళ్ళని, వాళ్ళు మర్చిపోయినా. మీరెందుకు మర్చిపోతారు? ఆయన ఎక్కడ చూస్తున్నాడు, ఎవరిని చూస్తున్నాడు, ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అనుక్షణం అలా ఏం లేదులేండి. చెప్పండి. ఇడ్లీ, దోశ, సాంబార్, చట్నీ, భోజనాలు అయ్యాక అందరం కలిసి చూద్దాం మ్యాట్ని, సాయంత్రం సరదాగా షాపింగ్ వెళ్దాం ప్యాట్ని. ఇడ్లీ, దోశ, సాంబార్, చట్నీ, అందరం కలిసి. మీకు బావైనా చేసేది? తనకేం రాదు, తనేం చేయరు, నేనే చేస్తా. మీకు వచ్చిన వంటలు చెప్పండి. 3. 3 ఏంటండి? చాలా వచ్చు. 3 దక్కని చెప్పండి. రైస్ చేస్తున్నారంటే రాదు. లేదు, రైస్, పప్పు. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. రైస్ వంట లేదా అండి? అది కూడా మనం కుక్ చేస్తాం కదా అండి. ఎలాగా మళ్ళీ చెప్పు. లేదా అండి? అది కూడా మనం కుక్ చేస్తాం కదా అండి. అత్తయ్య గారు వచ్చారు ఇక్కడ, కానీ కొంపతీసి రాలేదండి. అమ్మయ్య రాలేదు. అత్తయ్య గారు మీరు టీవీలో కూడా చూడకండి, ఈ మాట విన్నారంటే మీరు. రైస్ కూడా ఒక వంట అయితే చెప్తా. క్యారెట్. ఒక కప్పు రైస్ వండాలంటే ఎన్ని వాటర్ వేయాలి? 2 cups వాటర్. కుక్కర్ లో అయితే? కుక్కర్ లో అయినా సేమ్ క్వాంటిటీ అండి. ఇలా వంచేదైతే? అట్లయినా కూడా సేమ్ క్వాంటిటీ వేస్తాం కదా. ఇలా వంచాలంటే పైన పెడతారు, దాన్ని ఏమంటారు? క్లాత్ అండి. సరే ఇప్పుడు చెప్పే. ఇడ్లీ, దోశ. ఇడ్లీ, దోశ, సాంబార్, చట్నీ, అందరం కలిసి తిందాం, అందరం కలిసి వెళ్దాం మ్యాట్ని, అయిపోయాక. బావగారి పేరేంటి? చరణ్. సరే జాగ్రత్తగా వినండి. అంతరిక్షంలో తోపులాట, అమెజాన్ ఫారెస్ట్ లో పేలింది తోట, ఆరు బయట కూర్చొని ఆటలాడుతుంది రేట, అందరం కలిసి అంత్యాక్షరిలో పాడదాం పాట. ఇంకోసారి. ఈ శాఖలే వద్దంటుంది. అంతరిక్షంలో తోపులాట, అమెజాన్ ఫారెస్ట్ లో పేలింది తోట, ఆరు బయట కూర్చొని ఆటలాడుతుంది రేట, అందరం కలిసి పాడదాం అంత్యాక్షరిలో పాట. అంతరిక్షంలో ఆడింది ఆట. నేను పోతాను, నాకు ఇది వద్దు.
అంతరిక్షంలో తోపులాట, అంతరిక్షం అమెజాన్ ఫారెస్ట్ లో పేలింది తోట, ఆరు బయట కూర్చొని ఆడింది అరేట, అందరం కలిసి పాడదాం అంత్యాక్షరిలో పాట. అంతరిక్షంలో తోపులాట, అమ్మయ్య. అమెజాన్ ఫారెస్ట్ లో పేలింది తోట, అమ్మయ్య. అందరం కలిసి ఆడదాం ఆట. నువ్వు రాక్క ఇలాగా మీరు చెప్పండి ఫాస్ట్ గా. మా అనుష సిస్టర్ నాకు ఇందాక నుంచి వెనక ఉండి సపోర్ట్ చేస్తూనే ఉంది. అంతేగా అంతేగా అంతేగా. డైలాగ్ చెప్పు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న. అనుష గారు బాగా ఏం చేస్తారు? బ్యాంక్ ఎంప్లాయ్. బ్యాంక్ ఎంప్లాయ్. ఈ విషయంలో నువ్వు చాలా సపోర్ట్ చేయాలి సిస్టర్. చేస్తా. మన ఇద్దరం కలిసి ఒక 10 కోట్లు లోన్ తీసుకుందాం. చాలా 9 కోట్లు నాకు, 1 కోటి నీకు. సరిపోతే సరిపోతే. ఆ తర్వాత మనం కట్టం కదా. ఓకేలే. బాగా చూసుకుంటారు అవన్నీ. రెడీ చెప్పు. అంతరిక్షంలో తోపులాట, అమెజాన్ ఫారెస్ట్ లో పేలిన తోట, ఆరుబయట కూర్చొని ఆటలాడుతుంది రేట, అందరం కలిసి అంత్యాక్షరిలో పాడదాం పాట. అంతరిక్షంలో అంతరిక్షంలో తోపులాట, అమెజాన్ ఫారెస్ట్ లో పేలింది తోట, ఆరుబయట కూర్చొని ఆటలాడుతుంది రేట, అందరం కలిసి అంత్యాక్షరిలో పాడదాం పాట. అంతరిక్షంలో తోపులాట, ఆ. అమెజాన్ అడవుల్లో పేలింది తూట, అమ్మయ్య. ఆరు బయట ఆటలాడింది రీట, ఆ. అందరితో ఆడుకుందాం అంత్యాక్షరి ఆడుకుందాం పాట. కొట్టడమ్మా చప్పట్లు. కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్, కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్. మన పెద్దవాళ్ళు చెప్పిన ఒక మంచి మాట ఏంటి అంటే, మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే బంగారం కొని దాచిపెట్టుకోండి. రేపు పొద్దుట మీ లైఫ్లో ఏదైనా కష్టం వస్తే ఆ బంగారమే ఆ కష్టం తీరుస్తుంది అని. ఒకవేళ మరి ఆ కష్టం తీర్చాల్సిన బంగారానికే కష్టం వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ కష్టం ఎవరు తీరుస్తారు? నికార్సైన నమ్మకం ఉన్న వాల్యూ గోల్డ్. వాల్యూ గోల్డ్ తాకట్లో ఉన్న మన బంగారాన్ని ఈజీగా విడిపించి ఆ రోజు మార్కెట్లో ఉన్న వాల్యూకే కొనుగోలు చేసి మిగిలిన డబ్బులు వెంటనే మనకి ఇచ్చేస్తుంది. ద మోస్ట్ ట్రస్టెడ్ గోల్డ్ బయింగ్ బ్రాండ్ వాల్యూ గోల్డ్ ఇప్పుడు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా. వాల్యూ గోల్డ్, సెల్ గోల్డ్, బేఫికర్. ఆల్ రైట్, మా వనపర్తి బామలు సత్యభామలు కవితలతో చంపేస్తున్నారు. అర్జెంటుగా ఈ రౌండ్ నుంచి నెక్స్ట్ రౌండ్కి వెళ్తే గానీ వీళ్ళ కవితలు ఆపేలేరు. మరి ఇదే హుషారుతో మరింత ఎంటర్టైన్మెంట్ కోసం స్టార్ట్ చేద్దాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి. ఆల్రెడీ ఈరోజు ఓషివంగిలో మనం ఆడుతున్నాం గొంతులే గొంతులు అనే ఆట. ఏంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఏం లేదు, హరిత గారు హరిప్రియ గారు మేము ఆడతాం అని ముందు వచ్చి రెడీగా ఉన్నారు. ఒకసారి అలా వెనక్కి తిరగండి. మీరు వెనక్కి తిరిగో. ఈ 2 డబ్బాలు కడతాం. ఇందులో 20 బాల్స్ ఉన్నాయి, ఇందులో 20 బాల్స్ ఉన్నాయి. 20 బాల్స్ ఉంటాయి. ఇక్కడ ఒక రంధ్రం కూడా పెట్టారు. సో మీరు ఇలా గంతుతూ జిండి ఎగురుతూ ఆ బాల్ని కింద పడేయాలి. నేను ఇచ్చిన టైంలో ఎవరు ఎక్కువ బాల్స్ కింద పడేస్తారో వాళ్ళకి అన్ని పాయింట్స్ వస్తాయి అనమాట. బాగుందండి గెంతడం. హరిత గారు హరిప్రియ గారు మీరు గెంతేటప్పుడు మేము మ్యూజిక్ కూడా వేస్తాం కాబట్టి రిథమిక్ గా గెంతొచ్చు అనమాట. బట్ బాల్స్ మాత్రం కింద పడేయాలి. సో హరిత అండ్ హరిప్రియ రెడీ కదా? 3, 2, 1 స్టార్ట్. బోని పడింది. 2, 3 ఎగరండి ఎగరండి. వామో పడుకుంటారు. మ్యాటే కదిలిపోతుంది. హరిత గారు ఇప్పుడు డాన్స్. Five, 4, 3, 2, 1. అసలు 1 minute లో భూకంపాలు ఎలా వస్తాయి అనేది కళ్ళారా చూస్తాను నేను పక్కనే ఉండి. ఇటు హరిత గారు అయితే ముందు హరిత గారు 1, 2, 3, 4, 5 బాల్స్ 5 పాయింట్స్. హరిప్రియ గారు 1, 2, 3 3 పాయింట్స్. హరిప్రియ గారు 3 పాయింట్స్, హరిత గారు 5 పాయింట్స్. ఆల్ రైట్, గొంతులే గొంతులు ఆట ఆడడానికి నెక్స్ట్ శ్రీలత అండ్ సౌమ్య రెడీగా ఉన్నారు. 20 బాల్స్ మనం డబ్బాలో వేసాం. వాళ్ళకి గెంతిన తర్వాత ఎన్ని బాల్స్ బయట వస్తే అన్ని పాయింట్లు వస్తాయి. ఓకే, ఇటువైపు బాల్స్ ఎన్ని పడతాయో వీళ్ళు కౌంట్ చేస్తారు, ఇటువైపు బాల్స్ వీళ్ళు కౌంట్ చేస్తారు. 3, 2, 1 స్టార్ట్. బోనీలు పడుతున్నాయి. సూపర్ సూపర్.
పడట్లేదు. 5 4 3 2 1 అయిపోయిందండి. ముందు సౌమ్య గారు 1 2 3 4 5 6 7 7 పాయింట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 అంటే 1 2 3 4 5. ఓకే, శ్రీలత 5 పాయింట్స్, సౌమ్య 7 పాయింట్స్. ఆల్ రైట్, గంతుల గెంతులు ఆట ఆడడానికి నెక్స్ట్ జయలక్ష్మి గారు అండ్ దివ్య గారు రెడీగా ఉన్నారు. సో మనలాంటి యూతే తొందరగా ఆడగలరు ఇలాంటివి. రెడీ 3 2 1 గో. ఇటు వేసింది బోని. అయ్యయ్యో ఓకే, టైమ్ అప్. చెప్పాను కదా మాలాంటి యూతే బాగా ఆడతారని. జయలక్ష్మి అక్క ఎన్ని పాయింట్లు వచ్చి ఉంటాయి చూడు ఒకసారి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 9 పాయింట్స్. దివ్య గారు 9 పాయింట్స్ అండ్ జయలక్ష్మి గారు 12 పాయింట్స్. ఆల్ రైట్, ఈ రోజు ఓషోయింగ్ లో మనం ఆడాం గంతులే గంతులు అనే ఆట. అందరికంటే ఎక్కువగా 12 పాయింట్స్ సాధించి విన్నర్ గా నిలిచారు జయలక్ష్మి గారు. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన కుటుంబంగా భావించి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకుంటున్నారు నాగజ్యోతి గారు. నాగజ్యోతి గారు ఎలా ఉన్నారు మా? బాగున్నాను. సాధారణంగా ఏదైనా లైఫ్లో ఏదైనా ఒక ఎమోషనల్ సిచ్యువేషన్ ఉంటే బ్రదర్తో కానీ సిస్టర్స్తో కానీ పిన్నులు అత్తలు ఇలా ఎవరైనా మన కుటుంబంలో వాళ్ళతో చెప్పుకుంటే కొంచెం రిలాక్స్గా ఉంటుంది. మనమందరం ఒక ఫ్యామిలీ కాబట్టి. సో ఏం జరిగింది ఏంటి చెప్పండి. నా పేరు నాగజ్యోతి. మా హస్బెండ్ పేరు వచ్చేసి శ్రీనివాసులు. అతనికి బ్రెయిన్ ట్యూమర్ విత్ క్యాన్సర్. గత కొంత నుంచి క్యాన్సర్తో బాధపడుతుండ్రు. సో మీకు మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయింది? 10 years అవుతుంది. 10 years అయింది. సో సార్కి ఇలా అని ఎప్పుడు తెలిసింది? ఒక 5 years బ్యాక్. 5 years బ్యాక్. హెల్తీగానే ఉండేవాడు? హెల్తీగానే ఉండేవాళ్ళు. సో సడన్ గా బ్రెయిన్ ఏ స్టేజ్? థర్డ్ స్టేజ్. అప్పుడు తెలిసింది. అప్పుడు వరకు అసలు ఏం సింప్టమ్స్ ఏం బయటపడలేదు. సో ఎట్లా ఇప్పుడు ట్రీట్మెంట్? ట్రీట్మెంట్ జరుగుతుంది, పర్లేదు. ఇప్పుడు కీమో అంతా కీమో మొన్న మళ్ళీ సెకండ్ టైం కూడా ట్యూమర్స్ స్టార్ట్ అయినాయి. 2-3 days బ్యాక్ నేను హైదరాబాద్ నుండి వచ్చాను ఇక్కడికి. అక్కడ బస్వతారకలో ట్రీట్మెంట్ చేయించుకొని ఇక్కడే వచ్చాను. మెయిన్ ఆయన చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. సో నేను స్ట్రాంగ్ ఉంటాను, నాకేం కాదు అనే ఫీలింగ్ ఆయనకి రావాలి. అండ్ అది మీరు కల్పించగలగాలి. పిల్లలు? బాబు పాప. సో వాళ్ళకి బాబుకి 9 years, పాపకి 7 years. ఓకే, సో వాళ్ళకి ఇంకా ఏం తెలియదు డాడీకి ఇలా. ఇప్పుడు కొంచెం తెలుస్తుంది. ఎలా ఉందో మెయిన్ సపోర్ట్ అంటే అత్తమ్మ వాళ్ళు ఓకే. మమ్మీ కూడా రీసెంట్ గానే చనిపోయింది ఒక 3 months బ్యాక్. మీ మదర్. ఇలాంటి టైంలో అమ్ముంటే ఇంకా మనకి చాలా అంటే వెనకాల అమ్ముంది ఏమైనా చెప్పుకోగలుగుతాం. సో తను మిస్ అయిందంటే అది ఇంకా రీసెంట్ గానే యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది. యాక్సిడెంట్ అయ్యి ఒక్కరే? మమ్మీ ఒక్కరే. డాడీ బైక్ మీద వెళ్తున్నా, స్పీడ్ బ్రేకర్ వచ్చింది. డాడీ సేఫ్ అయ్యారు. మమ్మీకి బాగా బ్రెయిన్ కి దెబ్బ తగిలింది. సమ్ టైమ్స్ అనుకోని కష్టాలన్నీ ఒకేసారి వస్తుంటాయి. బట్ అలాంటి టైంలోనే మనం ధైర్యంగా నిలబడగలగాలి అండ్ వెనకాల ఉన్న వాళ్ళకి మనమే భరోసా ఇస్తూ ఉండాలి. అండ్ ఈ టైంలో బావగారి పేరేంటి? శ్రీనివాస్ గారికి చాలా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే నీకేం కాదని మనం చాలా ఆయన్ని మోటివేట్ చేస్తూ ఉండాలి. సో ఎట్లా మరి వర్క్లు చేసుకోగలుగుతున్నారా? తన పనులు తను చేసుకోగలుగుతారు. సో ఫుడ్ అది అంతా చాలా. సో ఇప్పుడు మీ రెస్పాన్సిబిలిటీ చాలా డబల్. సో భారీగా మీరు చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. అండ్ డెఫినెట్ గా దేవుడి దయ వల్ల సో మొత్తం క్యూర్ అయిపోవాలి. అండ్ చాలా సందర్భాల్లో చాలా మందికి ఈవెన్ సెలబ్రిటీస్ కూడా చాలా మంది క్యాన్సర్ నుంచి రికవర్ అయ్యి బయటపడిన వాళ్ళు ఉన్నారు. సో డెఫినెట్ గా శ్రీనివాస్ గారు కూడా క్యూర్ అయ్యి హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు చిన్నవాళ్ళు అండ్ మీ ఫ్యామిలీ మీరు చిన్నగా ఉన్నారు. సో డెఫినెట్ ఆయన ఇలాంటి టైంలో ఆయన కోలుకుంటే
బాగుంటుంది. మా అందరి తరపున, ఫ్యామిలీ అందరి తరపున మేము అందరం కోరుకునేది కూడా తొందరగా సార్ బయటపడి హ్యాపీగా హెల్తీగా మీరు అందరూ నవ్వుతూ సరదాగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇది మీ ఫ్యామిలీ అనుకొని వచ్చినందుకు మా అందరి గుర్తుగా మీకు చిన్న కానుక. బీ స్ట్రాంగ్ మా.